మిషన్ రాయలసీమ పేరు మీద హామీలు గుప్పించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన సీట్లు ఈసారి మాకివ్వండి, సీమ రూపురేఖలే మార్చేస్తానని ప్రచారం చేశారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, తనకు సీమ గురించి బాగా తెలుసని చెప్పుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? రాయలసీమకు వలసలు లేకుండా చేస్తా, ప్రతి ఎకరానికి తాగునీరు, ప్రతి ఇంటికి సాగునీరు అందిస్తా, కడపలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా, అనంతను ఆటోమేటివ్ హబ్ చేస్తా, సీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తా. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో ఇవ్వని హామీ లేదు. తండ్రి బాటలోనే నడుస్తూ ఆకాశమే హద్దుగా ఉన్నవి లేనివి అన్నింటినీ కలబోసి మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాడు. రాయలసీమలోని ఉమ్మడి జిల్లాల వారీగా హామీలిచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమను రతనాల సీమగా మారుస్తామని హామీ ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఎగ్గొట్టడంలో చంద్రబాబు పిహెచ్డి చేశారని అంటారు. ఆ విషయంలో చంద్రబాబు రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ఆయన వారసుడు లోకేష్ కు ఆ అవకాశం దక్కేలా ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి బాటలోనే నడుస్తూ ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అనే రీతిలో వ్యవహరించడం మొదలుపెట్టారు. కూటమి పాలన మొదలైన తర్వాత ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా రాయలసీమ ఊసే ఎత్తలేదు. తానిచ్చిన మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ను డస్ట్బిన్ లో పడేశాడు. అసలు మేనిఫెస్టోకే గతి లేదు. ఇక సీమ డిక్లరేషన్ గురించి ఆందోళన, ఆవేదన చెందితే ప్రయోజనం ఏముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది వేరే సంగతి అనుకోండి. చంద్రబాబు సారథ్యంలో 3 పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పొట్ట చేతబట్టుకొని వలసలు పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందేవి. అంతేకాకుండా నిత్యం పనులు ఉండేవి. దాంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రివర్స్ మైగ్రేషన్ చోటు చేసుకుంది. అంటే గతంలో ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు జగన్ పాలనలో తమ ప్రాంతాలకు తిరిగి వచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. తిరిగి వలసలు మొదలయ్యాయి. కూటమి పాలన మొదలైన తర్వాత రాయలసీమకు చేసిందేమీ లేకపోగా గత జగన్ ప్రభుత్వం సీమ కోసం సాధించిన సంస్థలను, ఏర్పాటు చేసిన సంస్థలను అమరావతికి తరలించారు. సీమకు వచ్చిన మెడికల్ సీట్లు మాయమైపోయాయి. ఎంఎస్ఎంఈ పార్కులను సైతం ఎత్తుకుపోతున్నారు. సీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా జగన్ పాలనలో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. హైకోర్టును ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తన పాలనలోనే పలు న్యాయ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు చంద్రబాబు వాటిని అమరావతికి తరలించే కుట్రలకు పాల్పడుతున్నారు. ఇక అనంతపురాన్ని ఆటోమేటివ్ హబ్గా మారుస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఆల్రెడీ వైఎస్ఆర్ హయాంలో చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటై అభివృద్ధి చెందుతూ ఉంటే లోకేష్ దాన్ని మళ్ళీ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుస్తానని హామీ ఇచ్చాడు. గానీ ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తెచ్చింది లేదు. ఇక కడపలో ఏకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. ఇలా రాయలసీమ డిక్లరేషన్ ద్వారా జిల్లాకు హామీ ఇచ్చిన నారా లోకేష్ పాలనలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగి తేలుతున్నారు. రెడ్ బుక్ అరాచక పాలనకు కర్త, కర్మ, క్రియ అయ్యాడు. సంక్షేమాభివృద్ధిని మర్చిపోయి అబద్ధాలు, అవాస్తవాలతో పొద్దుపుచ్చుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అత్యంత కీలకమైన వైద్య సదుపాయాల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏనాడు చేసిందేమీ లేదు. వైఎస్ఆర్ హయాంలో రిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తే వైఎస్ జగన్ మరో ముందడుగు వేసి కడపలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు రిమ్స్ లో ప్రత్యేకంగా ఆసుపత్రిని కట్టించారు. ఇక మానసిక రుగ్మతలకు సంబంధించిన అత్యాధునిక సేవల కోసం కడపలోనే ఓ ఆసుపత్రిని నిర్మించారు. క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాలన మొదలైన తర్వాత వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యం పాలైంది. మిషన్ రాయలసీమను వ్యక్తిగతంగా తీసుకుంటూ హామీలను నెరవేరుస్తానన్న లోకేష్ ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతున్నా ఒక్క పని కూడా సీమ కోసం చేయలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాటలను కోటలు దాటించిన లోకేష్ ఇప్పుడు అసలు సీమ వైపే చూడడం లేదు. మాట్లాడితే నేను సీమ బిడ్డనే అని చెప్పుకునే తండ్రి కొడుకులు వాస్తవానికి చేసిందేమీ లేకపోగా సీమకు న్యాయంగా దక్కాల్సిన సంస్థలను అమరావతికి తరలిస్తుండడంపై అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి పాలన వర్స్ట్ గా తయారైందని, ఏపీ ఇమేజ్ ను ఘోరంగా దెబ్బతీస్తున్నారని, సీమ లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఘోరమైన అన్యాయాన్ని చేస్తున్నారని రాజకీయ పరిశీలకులతో పాటు సీమకు చెందిన కూటమి నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు.